నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పామరు నియోజకవర్గం తోట్లవల్లూరులో భారీ వర్షం. జైరాబాద్ పట్టణంలో మట్కా ఆడుతున్న 6 అరెస్ట్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి న్యాయం చేయాలి. పులివెందుల పట్టణంలో భారీ వర్షం, ధ్వంసమైన మట్టి గణపతి విగ్రహాలు. జమ్మలమడుగులో మోస్తరు వర్షం. పుల్కల్ మండల్లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. చేగుంట మండల కేంద్రంలో ఘనంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ ఉత్సవాలు. పవన్ కళ్యాణ్ జన్మదినం ఘనంగా నిర్వహిస్తాం, పీలేరు నియోజకవర్గం జనసేన నేతలు. కొండాపురంలో మండల వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ. జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా. పామరు నియోజకవర్గం తోట్లవల్లూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు అన్ని జలమయం కావడంతో నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్లపై ఆగిపోయిన వర్షపు నీటిని తొలగించాలని గ్రామ ప్రజలు కోరారు. జైరాబాద్ పట్టణంలోని సుభాష్ గంజ్ లో ఆన్లైన్ ద్వారా మట్కా ఆడుతున్న 6గురిని పట్టణం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.4 కిలోల గంజాయి, 2400 నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మట్కా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సంబంధించిన 300లకు పైగా న్యూడ్ వీడియోలు బయటికి వచ్చాయని వార్తలు వస్తున్న ఘటనలో ఏమీ జరగలేదంటూ ఎస్పీ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ నుండి కాలేజీ యాజమాన్యం బయటికి పంపించి వేశారు. కాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పు లేదే పొగ రాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. పులివెందుల పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి మట్టి గణపతి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పట్టణంలో గత 2 వారాల నుండి ఆటో గంగిరెడ్డి యూనియన్ మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే పులివెందుల పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఈ మట్టి గణపతి విగ్రహాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. జమ్మలమడుగు పట్టణంలో శుక్రవారం సాయంత్రం జోరుగా వర్షం కురిసింది. ఆకాశం మేఘామృతమై చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం పెద్ద పెద్ద చినుకులతో మోస్తరు వర్షంగా మారింది. ఉక్కపోతతో అవస్థలు పడుతున్న ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. పుల్కల్ మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పుల్కల్ మండల అధ్యక్షులు కుమ్మరి పాండరు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చేసుకోవడానికి ఫోన్ నెంబర్ 880000202004 మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన అన్నారు. అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీశైలం, సోషల్ మీడియా కన్వీనర్ పెదవుల దత్తు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదులచే 108 మంది కలశంలతో టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉషేకి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్, మహంకాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షుడు దుర్గం పవన్ కుమార్, కార్యదర్శి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవం 5 రోజుల కార్యక్రమంలో ప్రథమ భాగంగా నిన్నటి రోజున గురువారం రోజున అమ్మవారికి యజ్ఞం ప్రారంభించబడింది. అదే రకంగా రెండవ రోజు కూడా మరి కలశాలతో 108 కలశాలతో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరి మహిళలు ఊరేగింపుగా ఒకే రకమైనటువంటి డ్రెస్తో రావడం జరిగింది. అమ్మవారికి గంగాజలాలతో అభిషేకం కూడా చేయడం జరిగిందండి. మరి మూడో వింటగా ఈరోజు యజ్ఞము నవచండీ యాగంలో కూర్చున్నదలచి వరకు అందరూ కూర్చోవచ్చు. అదే రకంగా రేపు యజ్ఞము సమాప్తి అవుతుంది. అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా రేపటితో పూర్తవుతున్నాయి. రేపు పూర్ణాహుతితో పూర్తవుతుంది. అదే రకంగా ఆదివారం ఊరేపుగా పొలాలన్నీ ఊరేపుగా వచ్చేసి అధిక సంఖ్యలో అందరూ కూడా గట్టెల్లో పొలాలు ఊరేపుగా మేళతాళాలతో అంగరంగ వైభవంగా రేపు పొలాల కార్యక్రమం జరుగుతుంది. మరి 3వ రోజు 5వ రోజు సోమవారము పలహారాల బంధము అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది బ్రహ్మాండంగా. సాయంత్రం 5 గంటల నుంచి డబ్బును సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ జన్మదినం ఘనంగా నిర్వహించాలని పీలేరు నియోజకవర్గం నేతలు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరులో రక్తదాన కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం, అలాగే ప్రతి మండలంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐకమత్యంగా జరపాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కలపరవి, పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నెల 1న పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీన కొండాపురం మండల వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓ నాగప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పెన్షన్దారులు రేపు ఇంటి వద్ద ఉండాలని కోరారు. 31న పెన్షన్ అందని వారికి సెప్టెంబర్ 2న ఇస్తామని తెలిపారు. జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన కడప కర్నూలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి లక్కిరెడ్డిపల్లెకు వెళ్తుండగా కాజీపేట దగ్గర అదుపు తప్పి ప్రమాదం జరిగింది. అయితే కారులో ఉన్న బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి అపాయం జరగలేదని కాజీపేట సీఐ మోహన్ తెలిపారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పామరు నియోజకవర్గం తోట్లవల్లూరులో భారీ వర్షం. జైరాబాద్ పట్టణంలో మట్కా ఆడుతున్న 6 అరెస్ట్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి న్యాయం చేయాలి. పులివెందుల పట్టణంలో భారీ వర్షం, ధ్వంసమైన మట్టి గణపతి విగ్రహాలు. జమ్మలమడుగులో మోస్తరు వర్షం. పుల్కల్ మండల్లో బీజేపీ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం. చేగుంట మండల కేంద్రంలో ఘనంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ ఉత్సవాలు. పవన్ కళ్యాణ్ జన్మదినం ఘనంగా నిర్వహిస్తాం, పీలేరు నియోజకవర్గం జనసేన నేతలు. కొండాపురంలో మండల వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ. జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.